అందుకే 2007లో రాజీవ్ బజాజ్ ఆస్ట్రియా దేశంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ కేటీఎం కంపెనీలో 14.6% వాటాను కొని దాన్ని ఇండియాకి తీసుకొచ్చేశారు. ఇక బజాజ్ కంపెనీ కేటీఎంలో ఇన్వెస్ట్ చేయడం వెనుక ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే కేటీఎం కంపెనీ దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే రేసింగ్ బైక్స్ అండ్ స్పోర్ట్స్ బైక్ ని కూడా తయారు చేసే టెక్నాలజీ ఉంది. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ టెక్నాలజీ బజాజ్ కంపెనీకి వస్తుంది. అది ఇండియాలో వాళ్ళ మోటార్ సైకిల్స్ ని అప్గ్రేడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు బజాజ్ కంపెనీకి ఇండియాలో 2 వీలర్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. సో కేటీఎం బైక్స్ ని ఇండియాకి తీసుకువచ్చి ఇక్కడే లోకల్ గా తయారు చేస్తే కనుక అప్పుడు దాని ధర తగ్గి అది ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల బజాజ్ కంపెనీ రెగ్యులర్గా వాడే యూటిలిటీస్ బైక్స్తో పాటు ప్రీమియం బైక్స్కి కూడా వాళ్ళ బిజినెస్ని విస్తరించవచ్చు. ఇక ఈ ప్లాన్తోనే రాజీవ్ బజాజ్ పూణేలోని బజాజ్ కంపెనీకి ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కేటీఎం బైక్స్ని తయారు చేసి 2012లో కేటీఎం డ్యూక్ బైక్స్ని కూడా ఇండియాలో లాంచ్ చేశారు. కేటీఎం బైక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల బజాజ్ కంపెనీ వాటి ధరను తగ్గించడంలో చాలా కీ రోల్ ప్లే చేసింది. అప్పట్లో ఈ బైక్స్ ఇండియాలో ఉన్నటువంటి యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేయడంతో ఈ కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. నిజంగా బజాజ్ కంపెనీకి ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రీమియం పారిస్ బ్రాండ్ ని ఇండియాలో లాంచ్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అది అంత ఈజీ కాదు. సో ఇండియాలో కేటీఎం కంపెనీ యొక్క గ్రోత్ చూసినటువంటి రాజీవ్ బజాజ్ కేటీఎం కంపెనీలో తన వాటాని పెంచుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 2013 తర్వాత ఇండియన్ మార్కెట్లో ఇంత బాగా సక్సెస్ అయినటువంటి కేటీఎం కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం భారీ ఫెయిల్యూర్ని చూసింది. దానికి ఒక మెయిన్ రీజన్ అగ్రెసివ్ ఎక్స్పెన్షన్. 1992లో నష్టాల్లో ఉన్నటువంటి కేటీఎం కంపెనీని స్టీఫెన్ ఫెరార్ అనే ఒక బిజినెస్ మ్యాన్ టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మార్చారని చెప్పుకున్నాం. అయితే ఈ స్టీఫెన్ ఫెరార్కి ఆస్ట్రియా దేశంలో పేరియర్ మొబిలిటీ అనే పేరుతో గనక ఒక కంపెనీ ఉంది. ఇది కేటీఎం యొక్క పేరెంట్ కంపెనీ. 1990 తర్వాత కేటీఎం సక్సెస్ అవడంతో ఈ స్టీఫెన్ ఫెరార్ యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ని కొనేశారు.